హే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు కాంబోలో రాబోతున్న RC-17 మూవీ ఏదైతే ఉందో ఈ దసరా పండగ తర్వాత నుంచి మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. నిజంగా నేనైతే వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న మూవీ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను భయ్య. ఫైనల్లీ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇక ఈ మూవీలో హీరోయిన్ విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ గారు ఒక ముగ్గురు హీరోయిన్స్ అయితే అప్రోచ్ అయ్యారంట. ఈ లిస్ట్ లో చూసుకుంటే నెంబర్ 1 సమంత గారిని అయితే మూవీ టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత కియార్ అద్వానీ గారిని అండ్ అలాగే ఫైనల్లీ సాయి పల్లవి గారిని ఈ విధంగా RC-17 మూవీ అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ అయితే అప్రోచ్ అయ్యారంట. అండ్ ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అయితే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకరు సమంత గారు, ఇంకొకరు కియార్ అద్వానీ. ఈ విధంగా వీళ్ళిద్దరు అయితే ఈ RC-17 మూవీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ RC-17 మూవీ ఏదైతే ఉందో ఒక యాక్షన్ డ్రామా ఫిలిం అనమాట. అండ్ ఇందులో మనకు రామ్ చరణ్ గారు ఒక 3 క్యారెక్టర్స్ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నాడు. అండ్ ఈ 3 క్యారెక్టర్స్ రోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఇంపాక్ట్ చేస్తాయంట. తెలిసిందే కదా మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. గతంలో వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో మీకే తెలుసు అనమాట. సో ఆ రేంజ్ లో ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ గారు ఈ RC-17 మూవీని అయితే ప్లాన్ చేయబోతున్నాడు. లిటరల్లీ RC-17 మూవీతో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలని డైరెక్టర్ సుకుమార్ గారు అయితే ఫిక్స్ అయ్యారంట. అండ్ ఇక మూవీ ఇంట్రో విషయానికి వస్తే ఆల్రెడీ డైరెక్టర్ సుకుమార్ గారు RRR షూటింగ్ లో ఆ యొక్క బాడీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అదే ఇంట్రో సీన్ ని అప్పుడు RRR షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ సుకుమార్ గారు అయితే తీసి పెట్టుకున్నారంట. అండ్ ఆ ఇంట్రోనే కొద్ది చేంజెస్ చేసి డైరెక్టర్ సుకుమార్ గారు ఈ RC-17 మూవీలో మనకు సినిమా స్టార్టింగ్ లో అయితే ప్లే చేయబోతున్నాడంట. అండ్ మూవీకి అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ గారు అయితే దాదాపుగా 600 కోట్ల వరకు మూవీ బడ్జెట్ ని అయితే ఫిక్స్ చేసుకున్నాడంట. అండ్ ఎంత కాదు ఈ మూవీ కోసం కొన్ని స్పెషల్ ఏరియాస్ లో సాంగ్ షూటింగ్ అయితే చేయబోతున్నారంట. ఇప్పటి వరకు ఏ మూవీస్ కూడా అక్కడ సాంగ్ షూటింగ్ అయితే చేయలేదంట. సో ఆ ప్లేసెస్ అయితే డైరెక్టర్ సుకుమార్ గారు చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్ గా డైరెక్టర్ సుకుమార్ గారు పెద్ద సక్సెస్ ఈవెంట్ లో ఈ విధంగా చెప్పారన్నమాట. RC-17 మూవీని మీరు ఏ రేంజ్ లో ఊహించుకుంటారో ఊహించుకోండి, మీ ఊహకి మించి నేను తీయబోతున్నాను, ఇది నిజం, మీరు నమ్మండి అని డైరెక్టర్ సుకుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. లిటరల్లీ భయ్య నేనైతే RC-17 మూవీకి పుష్పకి మించి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. సో దాన్ని డైరెక్టర్ సుకుమార్ గారు మ్యాచ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఈవెన్ వీళ్ళిద్దరు కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం మూవీని కూడా డైరెక్టర్ సుకుమార్ గారు క్రాచ్ చేయబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది. సో తెలిసిందే కదా రామ్ చరణ్ గారు ఒక్కసారిగా తన క్యారెక్టర్ లో ఇమిడాడంటే తనను బీట్ చేయడం ఏ హీరో కూడా సాధ్యం కాదని చెప్తాను. తన డిసిప్లిన్ అయినా, తన డెడికేషన్ అయినా, తన పర్ఫార్మెన్స్ అయినా రామ్ చరణ్ గారు ఫోకస్ చేశాడంటే తను బీట్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం ఈ RC-17 మూవీ ఏదైతే ఉందో ఇందులో మనకు అల్లు అర్జున్ ఒక గెస్ట్ రోల్ గా వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయంట. అండ్ ఎన్నో ఏళ్ల నుంచి అల్లు అర్జున్ గారి తండ్రి కోరిక అనమాట ఈ విధంగా రామ్ చరణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఒక సినిమా ఫ్రేమ్ లో కనపడాలని. ఆల్రెడీ మనం చూసాం ఎవడి సినిమాలో, కానీ మళ్ళీ ఈ విధంగా వీళ్ళిద్దరు కాంబోలో మరో సినిమా రావాలని చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ కోరిక అనమాట. సో అటువంటి కోరికని డైరెక్టర్ సుకుమార్ గారు ఈ RC-17 మూవీలో చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో నేనైతే నమ్ముతున్నాను అనమాట డైరెక్టర్ సుకుమార్ గారు ఈ విధంగా మన రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని ఈ RC-17 మూవీలో చూపిస్తాడని. ఒకవేళ ఇదే కనుక జరిగితే రాసి పెట్టుకోండి, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం, ఉన్న రికార్డులు లేచిపోవడం ఖాయం, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం. ఇది మటుకు రాసి పెట్టుకోండి. అండ్ అంతేకాదు ఈ RC-17 మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ని చాలా అంటే చాలా రేర్ గా ప్లాన్ చేయబోతున్నాడంట. అండ్ ఈ ఫైట్ సీన్స్ కోసం కొంతమంది ఫైటర్స్ ని జపాన్ నుంచి డైరెక్టర్ సుకుమార్ గారు అయితే పిలిపించబోతున్నాడంట. అండ్ వీళ్ళకే దాదాపుగా ఈ ఫైటర్ సీన్స్ కే 100 కోట్లు ఖర్చు అవుతాయని ఇప్పుడున్న రూమర్స్ అయితే చెబుతున్నాయి. సో ఇవన్నీ వింటుంటే నాకు అర్థమైతుంది ఏంటంటే డైరెక్టర్ సుకుమార్ గారు సంథింగ్ ఏదో పెద్దగా కుక్ చేయబోతున్నాడు. ఆ కుకింగ్ ఎట్లా ఉంటదంటే బాక్స్ ఆఫీస్ మీద ఒక అణుబాంబు పడితే ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. సో మరి మీరెంత మంది ఈ RC-17 మూవీ కోసం ఎదురు చూస్తున్నారో, అండ్ ఈ RC-17 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రోజున ఎంత కలెక్షన్స్ ని కొల్లగొట్టొచ్చు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భయ్య. అండ్ పక్కనున్న హైప్ సింబల్ కూడా క్లిక్ చేయండి, చాలా మందికి సజెషన్ చేస్తుంది. అండ్ వీడియో కూడా చాలా మంది చూసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో వీడియోని హైప్ చేయడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.